దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం. కల్వరి కిరణల్ గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తునామంలో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషములు పాట పాడి దేవుని నామను మహిమపరుచుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాట పాడుకుందాం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యం నిచ్చి నడుపుము రక్షక, నీవు నాతో నుండి ధైర్యం నిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదనంటిని. ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కల్గినా, ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కల్గినా, అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. అన్ని వేళల నీవు చింతని యున్న అనుభవమీయవే, అన్ని వేళల నీవు చింతని యున్న అనుభవమీయవే. తిన్నగా నీ మార్గమందున పోని నడిచెద రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నేత్రములు మీరు మిట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్నను, నేత్రములు మీరు మిట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్నను. శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. పాప మార్గము ధరికి పోవక పాతయాశలు గోరక, పాప మార్గము ధరికి పోవక పాతయాశలు గోరక. ఇప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సంగుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యం నిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి. జీవం గల నా తండ్రి, జీవాధిపతి నా దేవ, ఆత్మస్వరూపుడైన నా తండ్రి, ఉన్నవాడు అనువాడు నా కన్న తండ్రి, మీకు వందనాలైనా ఈ ఉదయకాలను బట్టి నేను స్తుతిస్తున్నాం. కన్న తండ్రి, మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపను బట్టి అయినా. దయతో నా పాపాన్ని, నా దోషాన్ని, నా అతిక్రమాన్ని క్షమించినైనా. నేను కూర్చుండుట, లేచుట, నేను పండుకునేట, నా పడకలు సమస్త మీరు ఎరిగిన దేవుడు నాయన. మీకు చెడుతనమునెల్లా, మీకు ఆయాస్కరమైన మార్గం నాలో మాలో కనిపిస్తున్నెల్లా దయతో క్షమించమని క్రీస్తేసు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను నాయన. మీరు పరిశుద్ధులైన ప్రకారం మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభా. మీరు పరిపూర్ణుడైన ప్రకారం మేము కూడా పరిపూర్ణమవుటకు మమ్మల్ని నడిపించు ప్రభా. సహాయం చేయి తండ్రి నాయన. రక్షణ మారుమనసు బాప్తిని తీసుకున్న మేము సంపూర్ణతలోకి మార్చబట్టకు, క్రీస్తు సారూప్యతలోకి మార్చబడినట్లు మమ్మల్ని దీవించినైనా. ఈ దిన మా పట్ల మీరు కలిగిన నీ ఉద్దేశాలు, నీ తలంపులను బట్టి మీకు వందనాలు. మా హృదయంలో తలంపు పుట్టక మునిపి ఏం ఆలోచన కలిగి ఉన్నా మీరు ఎరిగిన దేవుడు ప్రభా. దయతలిచు ప్రభా. అయ్యా నిష్ప్రయోజనమైన దాన్ని ప్రభా. అయ్యా బలహీనరాల్ని, నా శక్తి సామర్థ్యాలు బలహీనమైనవి నీ పాసనలు ఒప్పుకుంటున్నాను ప్రభా. నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ఆత్మ చేత నడిపించు ప్రభా. నీ జ్ఞానం చెప్పిన వివేకంగా ఈ దినమంతా మమ్మల్ని నడిపించినైనా మీకే స్తోత్రాలు. అయ్యా మా బ్రతుకు దినములో మీరు ఈ దినం మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకే సమస్త మహిమ ఘనత ప్రభలు యుగ యుగములు మీకు మాత్రమే చెల్లును కాక నేను కలుగును కాక తండ్రి. హల్లెలూయా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను.
నైనా ఈ దినాన్ని చిత్తం జరిగిస్తున్నాను. నీ సేవకుల్ని సేవకురాలను బట్టి మీకు వందనాలు. నైనా పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోక రాజ్యం నెరవేర్చినట్లు ఈ భూమి మీద సంపూర్ణంగా నీ బిడ్డల మీద సంపూర్ణంగా జరుగును కాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము తండ్రి. మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మనం క్షమించు తండ్రి. మమ్మల్ని శోధన లేక దుష్టుని చేతుంటే ఏసు నామములో తప్పించండి. ఎందుకంటే నేను రాజ్యం, బలం, మహిమ మీ నిరంతరం మీదైనది ప్రభా. మీరు కాపాడమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నా కోసం శ్రమపడిన నా తండ్రి, నా కోసం ప్రాణం పెట్టిన నా తండ్రి, ఏమిచ్చినా మీరు నేను తీర్చలేదని మీ రక్షణ పాత్ర, మీ ఇచ్చిన రక్షణ పాత్రని చేతి పట్టుకొని క్రీస్తులను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. గడిచిన 11 మాసములు నన్ను, నా కుటుంబాన్ని, మా ఆత్మీయులు, సంఘం అంతటిని క్షేమకరంగా ఉంచారు ప్రభా. మరణించిన వారి కంటే ఏం గొప్ప వాళ్ళం కాదు ప్రభా. కేవలం నీ చిత్తాన్ని, ప్రణాళికను బట్టి ఇటు రీతిగా బ్రతికాను. నీ ప్రేమను బట్టి మేము మనగలుగుతున్నాం, దినదినము పోషింపబడుతున్నాం ప్రభా. అందును బట్టి క్రీస్తునామములో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృప చొప్పున బిడ్డలు మీరు కాపాడండి. ఎంతోమంది మినిస్ట్రీస్, ఎవాంజలిస్టులు నేడు అనేక ప్రాంతాలకు వెళ్ళి నీ స్వార్థ ప్రకటిస్తుండగా క్షేమం దయచేయండి. నీ ఆత్మతో నీ కృపతో వారిని నడిపించినైనా క్షేమం దయచేయండి. వాళ్ళ బిడ్డల్ని, తల్లిదండ్రుల సమస్తాన్ని వారు కాపాడమని వేడుకొంచున్నాను ప్రభు. ఇదిగోనైనా ఇంకను ప్రభు ఆయా నూతనంగా రక్షింపబడుతున్న వారు ఆత్మీయంగా బలపడినట్లు సహాయం చేయి ప్రభు. నైనా నేడు క్రైస్తవులు ప్రభా వాక్యంలో మేము సత్యవాక్య అనుభవ జ్ఞానంలోకి వచ్చినట్లు సహాయం చేయి ప్రభా. నైనా అబద్ధ బోధనల వైపు, కల్పన కథల వైపు ప్రభా మేము మా హృదయాలు మరలు కొనక ప్రభా, సత్యంలో మేము స్థిరంగా ఉన్నట్లు మమ్మల్ని దీవించినైనా. మీరు ఏకమైన ప్రకారం నేడు క్రైస్తవులు మేము ప్రభా ఏకమై ఉన్నట్లు మమ్మల్ని దీవించినైనా. సత్యవాక్యంలో ఏకమై ఉన్నట్లు ప్రభా, వాక్యంలో మేము స్థిరలుగా ఉన్నట్లు మమ్మల్ని దీవించండి. నేడు సంఘాలని, సేవకుల్ని, విశ్వాసాలు అందరినీ కాపాడనైనా. సహోదరుల ఐక్యతగా నివసించడం ఎంత మేలు, అంత మనోహరం నైనా. కుటుంబాలను ఐక్యత లేదు మరి సంఘాల్లో ప్రభు. ఒక్క రక్తంలో కడబడిన మేము ఆయా రక్త సంబంధికుల కంటే గొప్ప గొప్ప బంధం కనుక నైనా నడిపించునైనా. మీరే సమాధానం అనుగ్రహించినైనా. ఆయన దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే, నా తండ్రి క్రీస్తు ఒక్కడే ప్రభా. అయ్యా సహాయం చేయండి. బాప్తీసం ఒక్కటే అని వాక్యం సెలవిస్తుంది కనుక అయ్యా ఒక్కడైనా మీలో మేము అందరం ఐక్యమే ఉన్నట్లు మిమ్మల్ని దీవించునైనా. మీకే స్తోత్రాలు ప్రభు. నైనా ఈ దినమంతా సమస్త దేశాలని కాపాడునైనా. ప్రపంచం వాళ్ళని మీరు కాపాడుతండి. మనుషులందరి గురించి మీరు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క దేశం, ప్రతి ఒక్క పట్టణం, ప్రతి ఒక్క ప్రాంతం ప్రభు రక్షణ అనుభవంలోకి నడిపించినైనా. మీరు ఆకర్షించుకుంటే తప్ప ఎవరు మీ ఎందుకు రారు ప్రభు. అనేక మంది దగ్గరికి నీ సువార్త వెళ్తుండగా, ప్రకటించబడుతుండగా వాళ్ళ మనసులు మార్చబడి నైనా నీ వాక్యం 2 నిమిషాల వాడిగల ఖడ్గం వంటిది. అది ప్రభా శరీరాన్ని, ఆత్మ రెండింటినీ ప్రభా అయ్యా పరీక్షించి, పరిశోధించి అయ్యా నీ వైపు నడిపిస్తుంది. నేను నమ్ముతున్నాను ప్రభా. నీ వాక్యం చాలా బలము కలిగినది ప్రభా. మా హృదయాలు సహితం ప్రభా కఠినమైన బండరాతి హృదయాలు మాంస హృదయాలకు మార్చగల సమర్థత నీ వాక్యంలో ఉంది. సర్వశక్తిమంతుడ దయగల తండ్రి మీరు కార్యం చేయమని, మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను ప్రభు. వందనాలనైనా. నేను నీ పిల్లలంగా మేము మీకు ఏది న్యాయమైనదో, ఏది ప్రభా అయ్యా ప్రభా ఖ్యాతి కలిగినవో, న్యాయమైనవో, ప్రీతి కలిగదు వాటి ఎందు మేము ఆ తలంపులు ఎంతో ఆలోచనలు కలిగి ఉండాలి. కానీ మీకు అసహ్యమించే ఏ ఆలోచన మనకు రాకుండా అన్యాయమైన ఆలోచనలు కానీ, అసహ్యమైన ఆయాస్కరమైన ఆలోచన తలంపులు ఏవి మా బ్రతుకులు తొలగించమని వేడుకొంచాం. మీ చిత్తమే మా కుటుంబాలు, మా బిడ్డల మీద అయ్యా సర్వమానవుల మీద జరగాలి ప్రభా. నీ చిత్తమే సంపూర్ణంగా జరగాలి. పరలోక రాజ్యంలో నెరవేర్చబడుతుంది కదా. ఈ భూమి మీద నీ పిల్లలు మా ద్వారా నెరవేర్చబడాలి. నీ చిత్తం నెరవేర్చబడాలి. నీ చిత్తం మా బ్రతుకులు నెరవేర్చబడడానికి ప్రభా నీ మా శక్తి కలిగి ప్రయాసపడినట్లు మమ్మల్ని దీవించలేను. క్రీస్తు ప్రభు నీ చిత్తం జరిగించే ఆహారమే ఉండదని వాక్యం సెలవిస్తుంది. నేను మేము కూడా అట్ట రీతిగా ఉన్నట్టు సహాయం చేతంటూ మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం తెచ్చని ప్రభా. మా ఆత్మీయులు, సహోదరులు, ఏకీపిస్తున్న సహోదరుల కుటుంబాల్లో వాళ్ళ బిడ్డలను వాళ్ళందరినీ మీరు కాపాడినైనా. ప్రతి చీకటి అంధకారతనాన్ని మీరు తొలగించినైనా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వృద్ధులు మీరు కాపాడునైనా. అయ్యా మా కుటుంబాల్లో, మా సంఘాల వృద్ధులు ఉన్నారు, వాళ్ళు క్షేమం దయచేయి ప్రభా. విధవరాలు ఉన్నారు, మీరు కాపాడునైనా. 60 ఏళ్ళు వృద్ధులై నీ విధవరాన్లై అయ్యా నీ సన్నిధానం ఉంటే నీ బిడ్డలకు మీరు క్షేమం దయచేయండి. నీ పని చేస్తున్న అయ్యా ప్రభా మా ఆత్మీయ తల్లిని మీరు కాపాడండి. మీరు కంచి వేసి, మీరు కృప చూపించారు. ప్రతి బలహీనతలు కొట్టివేసి వాళ్ళకున్న వ్యాధి నుంచి విడుదల దయచేయమని వేడుకొంటున్నాను ప్రభా. నేను నమ్మి నీ బిడ్డలు ప్రభా ముసలితనం ముందు కూడా ప్రభా సారం కలిగి పచ్చిగా ఉందని వాక్య సెలవిచ్చిన ప్రకారం తప్పకుండా మీరు నడిపిస్తారు ప్రభా. అందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ప్రభా, అలాగే చంటి బిడ్డలు మీరు కాపాడునైనా. మీకే స్తోత్రాలు ప్రభా. యవనస్తులను కాపాడుతండి.
యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుని నీ వాక్యం చేతని ప్రభు, నీ వాక్యమే మాకు బలం పరిశుద్ధత కలగజేస్తుంది. అయినా సహాయం చేయండి ప్రభు. ఈ లోకమైన ప్రేమ అనే మాయలో పడిపోకుండా నా సహోదరులు, మా స్నేహితులు వాళ్ళ భవిష్యత్తుని కట్టునైనా స్వప్న సిస్టర్ వివాహ విషయాన్ని చిత్తం జరిగించండి. దివ్య, దీప్తి, సంతోష్ కుమార్ సిస్టర్ వివాహ, నివేదిత సిస్టర్ విషయంలో మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను. ఆయన మీరు సహాయం చేయండి. మీకు వందనాలు. జల్జా సిస్టర్ని బట్టి మీకు వందనాలు. తన రక్షణ పొందుకోవాలని ఆశపడుతున్నది తన ఆత్మీయంగా బలపరచునైనా మీరే రక్షణ, మారు మనసు, బాప్తిసం గురించి ఆత్మ సంబంధంగా సహోదరిని మీరు అన్ని విషయం వివరించినైనా మీరు ఆత్మ సంబంధంగా నడిపించండి ప్రభు. రక్షణలోకి, బాప్తిసంలోకి నడిపించండి ఆయన. నీ అయ్యా 99 గొర్రెల కంటే ప్రభా రక్షింపబడిన ఒక్క గొర్రె నిమిత్తమై మీరు ఎట్టి రీతి సంతోషపడతారో ఒక్క పాప రక్షణ నిమిత్తమై అయ్యా ప్రభు మీరు ఎంతగానో ఆనందపడే విధంగా ఉన్నారు. పరలోక రాజ్యంలో విందు జరిగే విధంగా ఉంటుంది. సహించినైనా మీరు కాపాడండి, రక్షణ వైపు నడిపించమని వేడుకొంచున్నాను. ఇంకను ప్రభా మా ఆత్మీయులు, మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, సహోదరులు నశించిపోతున్నారు తండ్రి. మిమ్మల్ని తెలుసు కూడా ఎరగని వాళ్ళు అయ్యా మీ చిత్తానైనా ఎవరి పట్ల ఎట్టి రీతిగా మీ చిత్తం జరిగించమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మిమ్మల్ని మీ స్వార్థ ఎరగక నశించిపోతున్నా మీరు ఆకర్షించుకుని మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రాలనైనా. అలాగే తండ్రి కష్టపడుతున్న రైతుల్ని, కార్మికులు, ఉద్యోగస్తుల క్షేమం దయచేయను. కుటుంబ బాధ్యతల కోసం పరిచర్యకు సహకరిస్తూ నీ కోసం బ్రతుకుతున్న బిడ్డలకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ బిడ్డలకి మీరు క్షేమం దయచే తండ్రి. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి క్షేమం దయచేయండి. అనారోగ్య పరిస్థితుల్లో పడకల మీద పడి ఉన్న నీ బిడ్డలు మీరు స్వస్థపరచునైనా. నాగప్ప గారిని, వరమ్మ గారిని, నా తండ్రి ప్రభా చంద్రయ్య గారిని, బాలాజీ గారిని, ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన రమేష్ గారి కుటుంబాన్ని, సురేష్ గారిని, వారందరినీ మీరు స్వస్థపరచండి. నేను కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఎక్కువ బాధపడుతున్నాను, మీరు స్వస్థపరచునైనా. మీరు బిడ్డలు మీరు స్వస్థపరిచి రక్షణ మారు మనసు అనేకరించి సంపూర్ణ ఒకటకు ముందుకు సాగినట్లు మీ బిడ్డలు కాపాడమని వేడుకొంచున్నాను. నేను నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఆత్మీయులు మీరు కాపాడినైనా. మమ్మల్ని శత్రువుగా భావించే వాళ్ళన్నారు. మాకైతే శత్రువు ఎవరు లేరు ప్రభు, అపవాది మా శత్రువు. అయినా మమ్మల్ని శత్రువుగా భావించే సహోదరులు కూడా దయతో వాళ్ళు క్షమించని మీరు కాపాడమని వేడుకొంచున్నాను ప్రభా. అలాగే గర్భిణీ స్త్రీలను బట్టి మీకు వందనాలు. గర్భఫలం మీరిచ్చే బహుమానం క్షేమం దయచే ప్రభా. ప్రసవ కాలంలో మీరు తోడున్నాయన. గర్భఫలం కోసం ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా గీతా సిస్టర్ ప్రభా. అలాగే నా తండ్రి శ్రీను మాణిక్యం గారు, అలాగే నా తండ్రి జెస్సీ సిస్టర్, హేమిమా సిస్టర్, నా తండ్రి శ్రీదేవి గారిని ప్రతి విషయాన్ని పాసనలు సమర్పిస్తున్నాను. వారి గర్భఫలం విషయం నీ చిత్తంలో జరిగించండి. రెండవ గర్భఫల విషయం మీ చిత్తం మా పట్ల నెరవేర్చమని వేడుకొంచున్నాను ప్రభు. మీకే స్తోత్రాలు నేను అయ్యా. నేడు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ సన్నిధానానికి వెళ్తున్న బిడ్డల్ని నేడు నీ పునరుత్థాన దినమని ప్రభా అయ్యా మీరు సర్వశక్తిమంతుని నీ సన్నిధానంలో చేరి నీ సేవకులు, నీ విశ్వాసం, నీ బిడ్డలందరూ స్తుతిస్తున్నాను అయ్యా. ఆత్మతో సత్యమతో మిమ్మల్ని ఆరాధిస్తూ నేను మహిమకరం నేను సంతోషపరిచే వారంగా మేము అందరం ఉన్నట్లు దీవించమని వేడుకొంచు అయ్యా. పరిచయం నడిపిస్తున్న దేవజల మోషే గారిని క్షేమం దయచండి అయ్యా. ఏకీపిస్తున్న సహోదరుని అయ్యా, సహకారులు అందరినీ మీరు కాపాడి మీరు మాత్రం మహిమ పొందుకోమని వేడుకొంచు. నేను నా భారతదేశానికి క్షేమం దయచేయనైనా. నా దేశం అధికారులు, ప్రభుత్వాలని పాసనలు సమర్పిస్తున్న క్షేమం దయచేయండి. సర్వ మానవాళ్ళు మీరే కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నీ చిత్తం మా కుటుంబాల మీద, మా సంఘం మీద, మా సేవకుల మీద సంపూర్ణ నెరవేర్చి మీరు మహిమ పొందుకున్నాను. మాకు ఇచ్చిన సంతాన పట్ల నీ చిత్తం నెరవేర్చినాను. రాగల దినాలలో తరంలో నీ కొరకు బ్రతుకున్నట్లు మనం దీవించమని మీరు మాత్రం మహిమ పొందుకోమని క్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడే నడిపించను గాక. ఆమేన్, ఆమేన్.